ఎందుకంటే ఈ జేఏసీ అనేది త్వరలో తెలంగాణ గడ్డ మీద బీసీ ఎస్సీ ఎస్టీల జేఏసీ తెలంగాణ గడ్డ మీద 3 కోట్ల మంది పైగా ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీలకి ప్రాతినిధ్యం వహిస్తున్న బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ ఆధ్వర్యంలో తెలంగాణ గడ్డ మీద ఏప్రిల్ 14 బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి నుండి 2025 ఏప్రిల్ 14న ఆదిలాబాద్ పట్టణం నుండి 1,00,000 కిలోమీటర్ల రథయాత్ర బయలుదేరబోతుంది. ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. ఈ 1,00,000 కిలోమీటర్ల రథయాత్ర తెలంగాణ గడ్డ మీద ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీల 3 కోట్ల మంది ప్రజలని రాజ్యానికి ఎట్లా తీసుకురావాలి, వాళ్ళ జీవిత నేపథ్యం ఏంటి, ఆర్థిక సామాజిక రాజకీయ సామాజిక నేపథ్యం అంతా రాజకీయ నేపథ్యం అంతా ఏ విధంగా ఉన్నది అని గ్రామ గ్రామం రథయాత్ర చేస్తూ గ్రామాలలో ప్రజా సమస్యల్ని పరిష్కారం కొరకు ప్రభుత్వం మీద దండెత్తుతూ ప్రశ్నిస్తూ పోరాడడానికి గ్రామాలలో పాదయాత్ర మొత్తం తెలంగాణ వ్యాప్తంగా 3 సంవత్సరాల 3 నెలల రథయాత్ర ముగించుకొని 2028 జూలై 11వ తారీఖున జింకానా గ్రౌండ్ లో జైత్ర యాత్రతో భారీ బహిరంగ సభ. ఆ వేదిక మీద రాసుకోండి, డేట్ రాసుకోండి. ఆ రకంగా అంత పెద్ద భారీ సభ ద్వారా మన జైత్ర యాత్రను ముగిద్దాం. ఇది మొత్తం రాజ్యం కోసం మా భూమి రథయాత్ర అనే పేరుతో బయలుదేరబోతుంది. ఈ సందర్భంగా మరొక్కసారి మా భూమి రథయాత్రని మీ అందరికీ గుర్తు చేస్తూ ఈ వేదిక మీద ఉన్న మరొక వక్త దాసు సురేష్ బీసీ రాజ్యాధికారం గురించి పోరాడుతున్న వ్యక్తి. ఏమనుకోద్దు బాయ్ సాబ్, ఒక్క నిమిషం. మన కుటుంబం ఇది. ఈ యాత్ర, ఈ జేఏసీ నిర్మాణం, ఇప్పుడు ఇలాంటి మీటింగులు, ఈ జేఏసీ మీటింగులు, ఇలాంటి మీటింగులు ప్రతి ఊర్లో జరగాలి. ఇదే స్థాయిలో ప్రతి మండలంలో జరగాలి, ప్రతి జిల్లాలో జరగాల. ఇది మేధావుల విద్యావంతుల మీటింగే కాదు. రేపు గ్రామంలో సామాన్య జనాన్ని కూర్చోబెట్టి ఆనాడు తెలంగాణ రాష్ట్రం గురించి ఎట్లా మాట్లాడినరో తెలంగాణ గ్రామంలో తెలంగాణలో ఉన్న 10,000 గ్రామాల్లో సామాన్య ప్రజల్ని కూడా కూర్చోబెట్టి ఈ రాజ్యం ఎవరి చేతిలో ఉంది, ఈ భూమి ఎవరి చేతిలో ఉంది, ఈ సంపద ఎవరి చేతిలో ఉంది, ఇది మాట్లాడాలి. ఆనాడు ఇడ్లీ సాంబార్ గోబ్యాక్, ఈనాడు రెడ్డి రావులు గోబ్యాక్ అనే నినాదాన్ని ఇవ్వాలి. రెడ్డి రావుల గోబ్యాక్. ఇక్కడ తెలంగాణలో ఉన్న భూస్వాములు రెడ్డి రావులు గోబ్యాక్. ఇది కొత్త నినాదంగా మారాలి. గ్రామ ప్రజల్ని కూర్చోబెట్టి శత్రువు అమెరికాలో లేరు, శత్రువు హైదరాబాద్లో లేరు, శత్రువు ఎక్కడో లేరు రా, శత్రువు నీ ఊళ్ళోనే ఉన్నాడు దొర రూపంలో. అక్కడ రాజకీయ యుద్ధాన్ని ప్రారంభించాలనే పిలుపునియాల్సిన సందర్భం వస్తుంది. కాబట్టి ఈ జేఏసీ పోరాటం ఒకనాడు రాజ్యాంగం వచ్చిన తర్వాత భారతదేశంలో అనివార్యంగా వ్యవస్థ మారుతా ఉంది. పెద్ద పెద్ద భూస్వామ్య రాజ్య వ్యవస్థలో ఉన్న అనేక జమీందారీ మరి పెద్ద పెద్ద సిస్టమ్ ఆటోమేటిక్గా న్యూట్రలైజ్ అయిపోయి డిక్రీజ్ అయిపోయింది. తెలంగాణలో మనం మేల్కొంటేనే మన రాజ్యకాంక్షతో మనం మేల్కొంటేనే తెలంగాణలో భూస్వామ్య వ్యవస్థ, భూస్వామ్య పరిపాలకులు, తెలంగాణలో రెడ్డి రావుల పరిపాలన అంతమైపోద్ది. మనం మేల్కొనకపోతే వాళ్ళ వ్యవస్థ కంటిన్యూ అయితేనే ఉంటుంది. అందుకనే ఎప్పుడైనా సామాజిక పరివర్తన అట్టడుగు పీడిత వర్గాల చైతన్యంతో, పీడిత వర్గాల మేల్కొనడంతో, అట్టడుగు వర్గాల యొక్క రాజ్య చైతన్యంతో సామాజిక పరివర్తన జరుగుతుంది. మనం మౌనంగా నిద్రపోయి మనం మౌనంగా ఉంటే వాళ్ళ భూస్వామ్య వ్యవస్థ పెరిగి పెద్దదైతా ఉంటుంది. అందుకనే ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఎప్పుడైనా వాళ్ళకై వాళ్ళు మారరు. బాధిత వర్గం మేల్కోవడంతో ట్రాన్స్ఫర్మేషన్ ఉంటుందని ఒకసారి ఇందాక అన్నట్టుగా ఈరోజు ఉదయం వాళ్ళ మనవుడికి అక్షర అభ్యాసం, మనందరికీ ఇప్పుడు రాజకీయ అక్షరాభ్యాసం నేర్పించారు. మనకి లేనిది పొలిటికల్ లిటరసీ. ఒకరోజు వినుకొండ ఏరియాలో ప్రయాణం అవుతుంటే అడవులలో ఒక గొడ్లు కాసే రెడ్డి, నీ పేరేందంటే పిచ్చి రెడ్డి అన్నాడు. ఏం పని చేస్తున్నాడంటే బర్రెలు కాస్తున్నాడు. మా జగనన్న రాజ్యానికి వస్తే మేము వెస్ట్ బెంగాల్లో ఉన్న ఎంపీలను కలుపుకుంటాం, గుజరాత్లో ఉన్న 4 ఎంపీలను కలుపుతాం అని దేశంలో ఉన్న ఎంపీల సంఖ్య అంతా కలిపి మా జగనన్న ముఖ్యమంత్రి అయితే ఆయన ప్రధానమంత్రి కూడా అవుతాడని మొత్తం పార్లమెంట్ లెక్క చెప్పిండు. ఒక గొడ్లు కాసే రెడ్డి. అతనికి పొలిటికల్ లిటరసీ ఉన్నది, రాజకీయ అక్షరాస్యం ఉన్నది. కాబట్టి బర్లు కాసినా
అతను మా జగనన్న ప్రధానమంత్రి అవుతాడని చెప్తున్నాడు. కానీ మన తెలంగాణలో రాజకీయ అక్షరాస్యత ఉన్నదా? పొలిటికల్ లిటరసీ ఉన్నదా? లేదు. కాబట్టే అన్ని ఉద్యమాలకి మనం ముడిసరుకు అయిపోయినాం. రేపు మన రాజ్యమే వస్తే తెలంగాణలో ఐపీఎస్లు, ఐఏఎస్లు, కలెక్టర్లు, ఐఎఫ్ఎస్లు, ఐఆర్ఎస్లు, మొత్తం అడ్మినిస్ట్రేషన్ టాప్ ఆఫీసర్స్ 400 మంది ఉంటారు. వాళ్ళకి శిక్షణ, డైరెక్షన్ ఇప్పించి వాళ్ళతో రాజ్యాన్ని ఎట్లా పరిపాలింపజేయాలి, ఆ 400 మంది అధికారుల చేత భూమిని ఎట్లా పంచేటట్టు చేయాలని ఆ 400 మంది ఆఫీసర్లకి చిరంజీవి గారు శిక్షణ ఇవ్వాలి. ఆయన గారు సంపూర్ణ ఆరోగ్యంతో ఉండి ఆ 400 మంది ఆఫీసర్లని మీ ద్వారా డైరెక్షన్ ఇప్పించాలి. సాకలి ఐలమ్మ ల్యాండ్ కమిషన్ ఒకటి భూ విచారణ సంఘాన్ని వేసి సాకలి ఐలమ్మ పేరుతో భూ విచారణ కమిషన్ వేసి తెలంగాణలో 10 లక్షల ఎకరాల భూమిని పంచాలి. ఇది పోరాటం అంటే. మొత్తం మొదలైందే భూమి మీద యుద్ధం. తెలంగాణలో జరిగిందే భూనెత్తుడు భూమి కోసం. ఎందుకంటే తెలంగాణ మొత్తం మనువాద సమయంలో ఆనాడు వర్ణ వ్యవస్థ సమయంలో భూమి వాళ్ళ దగ్గరే ఉంది, కాకతీయుల సమయంలో భూమి వాళ్ళ దగ్గరే ఉంది, ఆ తర్వాత వచ్చిన మొఘల్స్ వాళ్ళకు సంబంధించిన అడ్మినిస్ట్రేషన్లో భూమి వాళ్ళ దగ్గరే ఉంది, బహుమని సుల్తాన్ల దగ్గర భూమి వాళ్ళ దగ్గరే ఉంది, అసఫ్ జాహీల దగ్గర భూమి వాళ్ళ దగ్గరే ఉంది, నవాబుల దగ్గర మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ వరకు భూమి మరియు అధికారం వాళ్ళ దగ్గరే ఉంది. అంతకుముందు భూస్వామి మాత్రమే ఉండే అగ్రవర్ణ సమయంలో. కానీ భూమితో పాటుగా అడ్మినిస్ట్రేషన్ పవర్ కూడా వచ్చింది ముస్లిం అడ్మినిస్ట్రేషన్ టైంలో. అలాంటి అధికార కేంద్రీకృతంగా ఉన్న భూమి ఈ రోజు వరకు భూమి రాలేదే. ఇప్పటిదాకా భూమి రాలేదు కదా మనకి. భూమే ఆత్మగౌరవం, భూమే రాజ్యం, భూమే ఆహారం, భూమే సర్వం. అలాంటి భూమి మన వర్గాలకు లేకుండా ఇంత కుట్ర జరిగిందే. ఆ భూమిని పంచడం ఎట్లా, ఆ భూమిని ఎట్లా పంచాలో, ఆ భూమి ఎక్కడెక్కడ ఆగిందో నాకు ఒక డాక్యుమెంట్ పంపిండు జస్టిస్ ఈశ్వరయ్య గారు. అందులో ఉన్నది కథ మొత్తం. ఆ భూమిని ఎట్లా బయటికి తీయాలనో ఒక కాగితాలు పంపించండి, ఒక రాత్రి అర్ధరాత్రి పూట విశారదని చదువు అని. అందులో ఉంది భూమి ఎట్లా పంచాలి, ఈ అధికారులని ఎట్లా కాపాడుకోవాలా, మన రాజ్యం వచ్చేంత వరకు వీళ్ళని ఎట్లా కాపాడుకొని వీళ్ళతోటి పరిపాలింపజేయాలని ఆలోచన చేయాలి మనం అంతా. ఇదే మన భవిష్యత్తు యొక్క కళ. ఎందుకంటే ఈ రాజ్యం, ఈ భూమి, ఈ సంపద, ఈ తెలంగాణ, ఇది మొత్తం మన తాత ముత్తాతల నెత్తురు ప్రవహిస్తే ఈ తెలంగాణ సంపద తయారైంది. ఈ సంపదలో మనకు కూడా వాటా లేకపోతే మనమంత అమాయకులు, మనమంత పిచ్చోళ్ళం ఎవరు లేనట్టు. అందుకనే ఈ ఉద్యమాన్ని మరింత కొనసాగించాలి. ఇది జేఏసీ అంటే నామమాత్రపు జేఏసీ కాదు. ఇది అనేక వందల వేల లక్షల సంఘాలు ఉన్నాయి తెలంగాణ. నాకే ఇప్పుడు దాదాపు 60 సంఘాల కాగితాలు వచ్చినాయి. మా సంగతి ఏంటి సార్ వేదిక మీద అని. అంటే ఎన్ని సంఘాల రిప్రజెంటేషన్ ఉన్నాయో చూడండి. అందుకని ఇంత పెద్ద తెలంగాణలో ఇన్ని వందల సంఘాలు ఉన్నాయి. సంఘం పెట్టడం మన గుణం. సంఘం పెట్టిండ్రు ఆ రోజు. చదువు లేని వాళ్ళు కూడా సంఘం పెట్టిండ్రు. మనం ఇక్కడే లేవు, బొంబాయి అవతలకు కూడా పోయినాం. మొత్తం మహారాష్ట్రలో మన ప్రాతినిధ్యం అక్కడ ఉన్నది. మాదిగలు పోయినరు, పద్మశాలీలు పోయినరు, మిగతా కులాలు పోయినరు, ఎక్కడ దాకా గుజరాత్ దాకా పోయినరు మనోళ్ళు. ఎట్లా పోయినరు? 100 ఏళ్ల క్రితం బొంబాయికి నడుచుకుంటూ పోయింది. 120 సంవత్సరాల క్రితం నడుచుకుంటూ పోయింది. పద్మశాలీలు ఇక్కడి నుంచి నడుచుకుంటూ పోయి ప్రతి ఊర్లో ఉన్న పద్మశాలీల దగ్గర నీళ్లు గంత గంజి పోస్తే అన్నం తినుకుంటూ భీమండి గుజరాత్ పై దాకా నడుచుకుంటూ పోయింది. మాదిగలు పోయి బొంబాయి పట్టణాన్ని నిర్మించారు. కానీ డైలాగ్ ఏమైంది? బొంబాయి, దుబాయ్, బొగ్గుబాయి అన్నదే. ఆ మూడింటికి పోయింది వెలమోళ్ళ, రెడ్డోళ్ళ. ఆ మూడింటికి పోయింది మన బీసీ ఎస్సీ ఎస్టీలు. కానీ ఏమైంది? బొంబాయి పట్టణాన్ని నిర్మించింది బీసీ ఎస్సీ ఎస్టీలు, దుబాయ్ పట్టణాన్ని నిర్మించింది బీసీ ఎస్సీ ఎస్టీలు. బొగ్గుబాయిలోకి పోయి భూమి బద్దలు కొట్టి నల్ల బంగారం బయటికి తీసి వెలుగు చెవులు పండించినటువంటి వాళ్ళు బీసీ ఎస్సీ ఎస్టీలు. బొగ్గుబాయిలకు వెలమధర పోయినట్టు ఒకటి పేరు చెప్తారా? ఇక్కడ ఎవరన్నా సుతారు ఆటాల కాడ వెలమధరలు, రెడ్డి ధరలు ఉన్నది ఒక పేరు చెప్తారా అంటన్నా? ఏడున్నారు వాళ్ళు? వాళ్ళు అసెంబ్లీలలో ఉన్నారు, మనం సుతారు ఆటలకు అన్నాం. అందుకని ఇది మారాలి. ఈ స్వభావం, ఈ సాంస్కృతిక చైతన్యం ఇవన్నీ మారి మనం రాజ్యానికి రావడం ద్వారా మాత్రమే మన స్కూల్స్ మారతాయి, మన హాస్పిటల్స్ మారతాయి. మనకి ఈరోజు ఆసియాలో, జపాన్లో, చైనాలో చేతి నిండా పని, చేతి నిండా పని. అక్కడ ఇక్కడ
కడుపు ఎండినా పని లేదు. దానికి ప్రణాళికలు ఆలోచించొద్దా? ఆడ చేతి నిండా పని ఎట్లా జరుగుతుంది, ఈడ చేతికి నెత్తురు అంటే ఆ నెత్తురు రావాలి ఇంటికి. భయంగా సాహస కృత్యాలు చేసినట్టుగా ఇందాక చెప్పిన కదా, వెనక ఈపికి 2 కత్తులు కాల్చి అంటించుకుంటున్నట్టు గౌన్ల పని. ఒక్కొక్క కులం ఈరోజు ఆ సాంప్రదాయ వృత్తులలో అట్లనే కాలిపోయినరు. మళ్ళీ ఇప్పుడు ఆధునిక భవన నిర్మాణంలో, రోడ్లు వేయడంలో, భవన నిర్మాణంలో, సమస్త శారీరక పనిలో మళ్ళీ అదే బీసీ ఎస్సీ ఎస్టీలు కాలిపోతారు. ఎవరా కాలిపోయేది? మన అయ్యలమ్మలు కాదా? మన చుట్టాలు కాదా? మన బంధువులు కాదా కాలిపోయేది? ఇది ఎంత, ఎప్పుడు, దీనికి ఎప్పుడు ఫుల్ స్టాప్ పడేది? మనం రాజ్యానికి వచ్చిన రోజు మాత్రమే సకల సమస్యలకి పరిష్కారం. భూమి ఒక్కసారి కాన్షీరాం తన రాజ్యాన్ని ఏర్పాటు చేసిన తర్వాత, కాన్షీరాం కాలపు పార్టీ అది, నేను పార్టీ పేరు చెప్పట్లే, కాన్షీరాం కాలపు పార్టీలో మొదటి పరిపాలన సమయంలో కాన్షీరాం చీఫ్ సెక్రటరీని పిలిపించి 10 లక్షల ఎకరాల భూమిని పంచిండు కాన్షీరాం. ఎట్లా సాధ్యమైంది? భూమి పట్టాలే ఇచ్చేది, కానీ భూమిని ఎట్లా రికవర్ చేసింది? దాని మీద కమిషన్ వేసి భూమిని మొత్తం రికవర్ చేసింది. అలాంటి భూమిని మనం పంచుకోవద్దా? ఒక్కొక్క దొరకి 50,000 ఎకరం, ఒక్కొక్క దొరకి 1,20,000 ఎకరం, ఒక దొరకి 1,80,000 ఎకరం, ఒక దొర కింద 300 గ్రామాలు, ఒక దొర కింద 200 గ్రామాలు. చైనా భూస్వాముల కన్నా తెలంగాణ భూస్వాములు పెద్దవాళ్ళని ఒక పుస్తకంలో ఉంది, తిరుమల గారు వారు కూడా దాన్ని ఎండార్ చేసిన విషయం. అట్లాంటి భూస్వాములు ఉన్న ఈ తెలంగాణలో ఆ భూస్వాములే ఈరోజు హైదరాబాద్కి పెట్టుబడులుగా మారి భూస్వామి మొత్తం కార్పొరేట్ శక్తిగా మారిపోయాడు. అలాంటి భూస్వాముల పాదాల దగ్గరకి ఈ రోజు మన అణగారిన వర్గాల్లో కొంతమంది దళారులు ఇక్కడి నుంచి పోయి భూస్వాముల పాదాల దగ్గర ఉద్యమాన్ని తాకట్టు పెడుతుంటే మనకి శత్రువు ఎవరు? భూస్వామి ఎంత శత్రువో, పెట్టుబడిదారు ఎంత శత్రువో, రెడ్డి వరవదారులు ఎంత శత్రువులో, వాళ్ళకన్నా పెద్ద శత్రువులు దళారులే పెద్ద శత్రువులు. గుర్తుపెట్టుకోండి మిత్రులారా. అందులో నుంచి బయటపడాలి. మనం రాజ్యాన్ని తెచ్చుకునే ఒక మహా మార్గాన్ని సృష్టించాలి.